రైల్వేస్‌లో అసలు ఎన్ని రకాల జాబ్స్ ఉంటాయి? రైల్వే వ్యవస్థలలో పనిచేయాల్సి ఉంటుంది. అంటే రైల్వే స్టేషన్‌లో గానీ, రైల్వే లోకో పైలట్‌కి సంబంధించిన డిపార్ట్‌మెంట్‌లలో గానీ, అండ్ మెకానిక్ స్ట్రీమ్‌లలో గానీ పనిచేయాల్సి ఉంటదండి. ఇందులో మేజర్‌గా ఆర్ఆర్‌బీ అనగానే అసలు డిఫెన్స్ జాబ్స్‌లో ఎన్ని టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి? డిఫెన్స్‌లో మనకి ఎన్‌డీఏ ఉంటది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ యూపీఎస్సీ లెవెల్ జాబ్స్. ఆ తర్వాత ఆర్మీ వింగ్ ఉంటది. తర్వాత ఎయిర్ ఫోర్స్ వింగ్ ఉంటది. నేవీ వింగ్, ఆర్మీ జీడీ, ఆర్మీ ట్రేడ్స్‌మెన్, ఆర్మీ టెక్నికల్, ఆర్మీ నర్సింగ్. యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటర్ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత చాలా వరకు బ్యాంక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడుతుంటారు. బ్యాంకులలో గవర్నమెంట్ బ్యాంకులు ఉండవు. ఈ బ్యాంకులలో ఏంది అనంటే గవర్నమెంట్ రైల్వేస్‌లో అసలు ఎన్ని రకాల జాబ్స్ ఉంటాయి? ఆర్ఆర్బి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించినవి కూడా అంటే రైల్వే వ్యవస్థలలో పనిచేయాల్సి ఉంటుంది. అంటే రైల్వే స్టేషన్లో కానీ, రైల్వే లోకో పైలట్కి సంబంధించిన డిపార్ట్మెంట్లలో కానీ, అండ్ మెకానిక్ స్ట్రీమ్లలో కానీ పనిచేయాల్సి ఉంటుంది. ఇందులో మేజర్గా ఆర్ఆర్బి అనగానే గ్రూప్ డి అని గుర్తుకొస్తుంది అందరికీ. ఆర్ఆర్బి గ్రూప్ డి అంటుంటారు. మరి గ్రూప్ డి అంటే ఏంది? గ్రూప్ సి ఉండదా? గ్రూప్ బి ఉండదా? గ్రూప్ ఏ ఉండదా అంటే సమాధానం గ్రూప్ ఏ అంటే ఏ డిపార్ట్మెంట్ లోనైనా కానీ హైయెస్ట్ డిపార్ట్మెంట్ లో సివిల్ సర్వెంట్స్ వాళ్ళు ఉంటారు. అంటే యూపీఎస్సి వాళ్ళు ఉంటారు. అంటే ఆర్ఆర్బిలో కూడా సివిల్ యూపీఎస్సి నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు గ్రూప్ ఏలో ఉంటారు. ఓకే. నెక్స్ట్ గ్రూప్ బి పక్కకు పెడితే గ్రూప్ సి ఉంటుంది. ఈ గ్రూప్ సి ఏంటంటే ఎన్టీపీసీ వాళ్ళు ఉంటారు. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అంటారు. అంటే నాన్ టెక్నికల్ వాళ్ళు ఉంటారు. వీళ్ళు ప్రమోషన్ తోటి గ్రూప్ బికి వెళ్తారు కానీ గ్రూప్ బి నోటిఫికేషన్ సపరేట్ గా ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, గ్రూప్ ఏ నోటిఫికేషన్ ఉంటుంది, బట్ అది ఇండైరెక్ట్ గా యూపీఎస్సీ వాళ్ళు కండక్ట్, అంటే యూపీఎస్సీలో భాగమే రిక్రూట్ చేస్తారు. గ్రూప్ బి ఉండదు. గ్రూప్ సి ఉంటుంది కానీ ఎన్టీపీసీ జాబ్స్ అని ఇస్తారు అక్కడ. అది గ్రూప్ సి అన్నట్టు. ఈ ఎన్టీపీసీ వాళ్ళు ప్రమోషన్ లో గ్రూప్ బి కేటగిరీలోకి వెళ్తారు. అండ్ ఫైనల్ గా గ్రూప్ డి ఉంటుంది. ఇవి బల్క్ నోటిఫికేషన్ ఉంటుంది కాబట్టి మార్కెట్ లో కూడా గ్రూప్ డి ఆర్ఆర్బి గ్రూప్ డి అని అంటారు. అది దీని వెనుక ఏబిసి తెలియదు అన్నట్టు. ఈ గ్రూప్ డి ఏం సార్ అంటే 10th క్వాలిఫికేషన్ మీద ఉంటుంది. రైల్వే డిపార్ట్మెంట్ లో లో లెవెల్ జాబ్స్ అని చెప్పవచ్చు. అంటే మెకానికల్ స్ట్రీమ్ కానీ, ఎలక్ట్రికల్ స్ట్రీమ్ కానీ, అంటే ఆ రైల్వే బోగిలలో కానీ ఎలక్ట్రిక్ సంబంధించినవి కానీ, అండ్ మెకానికల్ సంబంధించినవి కానీ, అందులో డీజిల్ మెకానికల్ సంబంధించినవి, ఇట్లాంటివి మొత్తము ఈ గ్రూప్ డి వాళ్ళు చూసుకో. అంటే ట్రాక్ చూడడం కానీ ఇట్లాంటివి. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఉన్నది కదా, వీళ్ళు ఆ రైల్వే ట్రాక్ మీద, అంటే ఆ ప్లాట్ఫామ్ మీద కానీ, అంటే హెల్త్కి సంబంధించిన ఆఫీసర్ కానీ, ఆ రైలు వెళ్ళేటప్పుడు కానీ, అంటే స్టేషన్ మాస్టర్గా ఇట్లాంటివి ఉంటాయి అన్నట్టు. వీళ్ళు గ్రూప్ సికి వెళ్ళిపోతారు మళ్ళీ ప్రమోషన్లో. అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ నుంచి స్టేషన్ మాస్టర్ ఇట్లా వెళ్ళిపోవడం జరుగుతుంది అన్నట్టు. అండ్ దీంట్లోనే ఆర్ఆర్బిలో రైల్వే రిక్రూట్మెంట్ సంబంధించిన దాంట్లో జూనియర్ ఇంజనీరింగ్ ఇవి కూడా ఉంటాయి. అండ్ దీంతో పాటు ఆర్ఆర్బిలోనే ఆర్పిఎఫ్ కూడా ఉంటుంది. ఓకే, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంటుంది. ఇది ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది, ఎగ్జామ్ జరగడానికి అవకాశం ఉన్నది. ఇందులో ఎస్ఐ కానిస్టేబుల్ ఉంటుంది. ఎస్ఐ వచ్చేసి డిగ్రీ క్వాలిఫికేషన్, కానిస్టేబుల్ వచ్చేసి 10th క్వాలిఫికేషన్ ఉంటుంది. సేమ్ ఇది ఆర్పిఎఫ్ సంబంధించింది. అయితే స్టేట్ కానిస్టేబుల్ అయినా, ఆర్ఆర్బి కానిస్టేబుల్ అయినా, సెంట్రల్ ఎస్ఎస్సిలో జీడీ కానిస్టేబుల్ అయినా ఆల్మోస్ట్ అన్ని కానిస్టేబులే. బట్ జాబ్ ప్రొఫెషన్ మాత్రం కొంత డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే రైల్వేలో కొన్ని యాక్ట్స్ చాలా బలంగా ఉంటాయి కాబట్టి డ్యూటీ కూడా అంత డిగ్నిటీగా ఉంటుంది. సెంట్రల్ జాబ్స్ అంటే చాలా డిగ్నిటీగా ఉంటుంది అనేది చెప్పొచ్చు. డిఫెన్స్ జాబ్స్ గురించి అంతగా అవగాహన ఉండదు. అసలు డిఫెన్స్ జాబ్స్‌లో ఎన్ని టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి? అసలు దీనికి ఎవరు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు? అండ్ దీని అర్హతలు ఎవరికి ఉంటాయి? డిఫెన్స్ ఇవి మేజర్ కీలకం. అయితే చాలా మంది విద్యార్థులకి డిఫెన్స్ గురించి కూడా కొంత తెలియదు. డిఫెన్స్ లో మనకి ఎన్డీఏ ఉంటుంది, నేషనల్ డిఫెన్స్ అకాడమీ యూపీఎస్సీ లెవెల్ జాబ్స్. ఆ తర్వాత ఆర్మీ వింగ్ ఉంటుంది, తర్వాత ఎయిర్ ఫోర్స్ వింగ్ ఉంటుంది, నేవీ వింగ్. ఆర్మీలో కూడా మళ్ళీ డిఫరెంట్ జాబ్స్ ఉంటాయి. ఆర్మీ జీడీ, ఆర్మీ ట్రేడ్స్మెన్, ఆర్మీ టెక్నికల్, ఆర్మీ నర్సింగ్, ఇలా వీటికి మళ్ళీ డిఫరెంట్ క్వాలిఫికేషన్స్, ఇట్లా చాలా ఉంటుంది ఇన్ఫర్మేషన్. అండ్ ఆ తర్వాత నేవీలో కూడా నేవీ ఎస్ఎస్ఆర్, నేవీ ఎంఆర్, ఇట్లా కోస్ట్ గార్డ్ డిబి, జీడి అనే జాబ్స్ ఉంటాయి. అంటే కోస్ట్ గార్డ్ అంటే తీరం వెంబటి ఉంటారు అన్నట్టు. ఆర్మీ అంటే బార్డర్ లో. మళ్ళీ ఇక్కడ ఆర్మీ అంటే కూడా చాలా మందికి సందేహాలు ఉంటాయి. ఇప్పుడు చాలా మంది రాంగ్ గైడెన్సెస్ ఉంటారండి. ఏంటంటే ఆర్మీ జాబ్స్ ప్రిపేర్ అయితే ఒక పిల్లాడు అన్నాడు, ఎందుకురా అక్కడ వెళ్ళే అవసరమా, ఇలా చాలా వాళ్ళని భయంగా. ఒకప్పుడున్న ఆర్మీ రిక్రూట్మెంట్స్ వేరు, ఇప్పుడున్నది వేరు. ఒకప్పుడున్న టెక్నాలజీ వేరు, ఇప్పుడున్న టెక్నాలజీ వేరు. అండ్ ఇందులో కూడా ఆర్మీలో మళ్ళీ
ఆర్మీ అనగానే అందరు బార్డర్లో ఏమి ఉండరు ఇక్కడ. అచ్చా. ఓన్లీ ఆర్మీ జీడీ కానిస్టేబుల్ బార్డర్ లో ఉంటారు. మ్మ్. మరి ఆర్మీ టెక్నికల్ గా ఉంటారు కదా, ఆర్మీ నర్సింగ్ ఉంటారు కదా, మిలిటరీ హాస్పిటల్లో చేస్తారు, ఆర్మీ క్లర్క్ ఉంటారు కదా, వీళ్ళు క్వార్టర్స్ లలో పనిచేస్తారు. అంటే మరి వీళ్ళందరూ బార్డర్ లో ఉంటున్నారా? కాదు కదా, రాంగ్ గైడెన్స్ కదా ఇది. అట్లనే చనిపోతావు ఇదిగో చెప్తా ఉంటారు. అంటే ఇక్కడ ఎవరు చనిపోవడం అనేది ఉండదండి. అండ్ కొంతమంది సర్వీస్ నేషన్ కోసం సర్వీస్ చేయాలనే తాపత్రయం కూడా ఉంటుంది, అలా వెళ్ళే వాళ్ళు ఉంటారు. కేవలం జీడీ వాళ్ళు మాత్రమే ఫస్ట్ రోలో బార్డర్ లో ఉంటారు అనేది ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్. ఓకే. ఓకేనా, అట్లాంటి అపోహలు నమ్మొద్దు, ప్రతిదీ బార్డర్ లో ఉంటారు అనేది. అండ్ నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్. ఎయిర్ ఫోర్స్ లో కూడా ఎయిర్ ఫోర్స్ ఎక్స్ వై జాబ్స్ అని ఉంటాయి. ఎయిర్ ఫోర్స్ ఎక్స్ వచ్చేసి టెక్నికల్ జాబ్స్. ఇక్కడ ఏదైనా డిఫెన్స్ లో టెక్నికల్ జాబ్స్ అని వచ్చినాయంటే క్వాలిఫికేషన్ ఇంటర్ అయ్యి ఉండి దాంతో పాటు ఎంపీసీ చదివి ఉండాలి. టెక్నికల్ వాళ్ళు ఎలిజిబుల్ అన్నట్టు. ఈవెన్ ఆర్మీ టెక్నికల్ అన్నా కానీ ఇంటర్ ఎంపీసీ ఉండాలి. ఓకేనా, ఎయిర్ ఫోర్స్ లో టెక్నికల్ జాబ్స్ అన్నా ఇంటర్ ఎంపీసీ ఉండాలి. వాటిని ఎయిర్ ఫోర్స్ ఎక్స్ జాబ్స్ అని అంటారు. అండ్ ఎయిర్ ఫోర్స్ వై జాబ్స్ అంటే ఎనీ గ్రూప్ వాళ్ళు ఎలిజిబుల్, ఇంటర్మీడియట్, వీళ్ళు నాన్ టెక్నికల్ జాబ్స్ అని చెప్పారు. అండ్ ఆ తర్వాత నేవీ డిపార్ట్మెంట్. నేవీలో ఎస్ఎస్ఆర్ అండ్ నేవీ ఎంఆర్ జాబ్స్ ఉంటాయి. ఎస్ఎస్ఆర్ ఇంటర్ క్వాలిఫికేషన్, ఎంఆర్ వచ్చేసి 10th క్వాలిఫికేషన్ ఉంటుంది. వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని ఉంటుంటారు వీళ్ళు అన్నట్టు. అండ్ స్కై బ్లూ వేసుకునే వాళ్ళు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అన్నట్టు. ఇక ఆర్మీ వాళ్ళు మీకు తెలిసిన విషయం, రైట్. ఇది దీనికి సంబంధించింది. అండ్ ఎన్డీఏ జాబ్స్ ఉంటాయి. ఇందులో మేజర్ ఈ 3 వింగ్స్ ని కోఆర్డినేట్ చేసేది నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఉంటుంది. మన బిపిన్ రావత్ గారు ఉన్నారు కదా, అలా అన్నట్టు. ఈ నేషనల్ డిఫెన్స్ అకాడమీకి సంబంధించిన రిక్రూట్మెంట్ యూపీఎస్సీ వాళ్ళే కండక్ట్ చేస్తారు. కేవలం 16.5 to 19.5 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అండి. ఇంటర్మీడియట్ చదవాలి. మళ్ళీ ఎన్డీఏని కూడా రాంగ్ గైడెన్స్ ఇస్తుంటారు కొంతమంది. ఏంటంటే ఎన్డీఏ అనగానే ఎంపీసీ వాళ్ళు అంటారు. ఎంపీసీ వాళ్ళే కాదు, సిఈసి, హెచ్ఈసి ఏ గ్రూప్ చదివిన వాళ్ళైనా ఎలిజిబుల్ అయ్యే కూడా ఉంటాయి. ఎన్డీఏ జాబ్స్ లో కేవలం ఎంపీసీ వాళ్ళు చదివిన పోస్టులు వేరుంటాయి, మళ్ళీ అదర్ గ్రూప్స్ పోస్టులు కూడా ఉంటాయి. కానీ ఇక్కడ ఓన్లీ ఎంపీసీకే కాదు ఎన్డీఏ అనేది. ఇది డిఫెన్స్ కి సంబంధించిన షార్ట్ ఇన్ఫర్మేషన్. యూత్ ముఖ్యంగా అంటే రూరల్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటర్ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత చాలా వరకు బ్యాంక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడుతుంటారు. అండ్ దీనికి అసలు సెక్యూరిటీ ఏ రకంగా ఉంటుంది జాబ్స్కి, అండ్ ఈ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? బ్యాంకింగ్ జాబ్స్ ని రిక్రూట్ చేసేది ఇక్కడ బ్యాంకులు అనగానే అది గవర్నమెంట్ జాబా ప్రైవేట్ జాబా? బ్యాంక్ జాబ్ అనేది గవర్నమెంటా ప్రైవేటా అనేది సస్పెన్షన్ ఉంటుంది. అయితే కొద్దిమంది గవర్నమెంట్ అంటారు, కొద్దిమంది ప్రైవేట్ అంటారు. కానీ ఇది ప్రైవేట్ జాబే, బట్ సెక్యూరిటీ జాబ్ అని చెప్పాలి. ఎందుకనంటే బ్యాంకులలో గవర్నమెంట్ బ్యాంకులు ఉండవండి. ఈ బ్యాంకులలో ఏంది అని అంటే గవర్నమెంట్ ప్రభుత్వ వాటా ఉంటుంది, ప్రైవేటు వ్యక్తులు నడిపిస్తుంటారు, గవర్నమెంట్ వాటా షేరింగ్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే ఈ గైడెన్స్ మొత్తం ఎవరు ఫాలో కావాలి? ప్రభుత్వ గైడెన్స్ ఫాలో కావాలి. అంటే సెక్యూరిటీ విషయంలో కానీ, శాలరీ విషయంలో కానీ, అలవెన్సెస్ విషయంలో కానీ అన్ని వాళ్ళ ప్రొసీజర్నే ఫాలో కావాలి. దీన్ని రిక్రూట్ చేసేది ఎవరనంటే ఐబిపిఎస్ సంస్థ ఉంటుంది అన్నట్టు. ఈ ఐబిపిఎస్ సంస్థ అటానమస్ బాడీ, ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఈ సంస్థ బ్యాంక్ జాబ్లోనే రిక్రూట్ చేస్తుంటది. ఇందులో సపరేట్ బ్యాంక్ ఇవ్వచ్చు, మేజర్ బ్యాంక్ సపరేట్ రిక్రూట్మెంట్, అంటే ఎస్బీఐకి సంబంధించిన సపరేట్ రిక్రూట్మెంట్ ఇవ్వచ్చు, కొన్ని బ్యాంకులను కలిపి కామన్ రిక్రూట్మెంట్ కూడా ఇవ్వచ్చు ఐబిపిఎస్ అని. ఓకే, ఇందులో మళ్ళీ రూరల్ రీజనల్ బ్యాంకులు కూడా సపరేట్ ఇవ్వచ్చు. రీసెంట్ గా 9,000 జాబ్స్ రూరల్ రీజనల్ బ్యాంక్స్ నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో బ్యాంకింగ్ సెక్టర్ లో మళ్ళీ 2 రకాల జాబ్స్ ఉంటాయి. ఒకటి క్లర్క్ జాబ్ ఉంటుంది, ఇంకోటి పిఓ జాబ్స్ అని ఉంటాయి. పిఓ అంటే ప్రొబేషనరీ ఆఫీసర్. ప్రొబేషనరీ ఆఫీసర్ అన్నా, అసిస్టెంట్ మేనేజర్ అన్నా, మేనేజ్మెంట్ ట్రైనీ అన్నా ఒకటే. ఎవరంటే ఇక్కడ మేనేజర్ తర్వాత ఉండే పోస్ట్ అన్నారు. వీళ్ళు పిఓస్ ప్రమోషన్ లో మేనేజర్ అవుతారు, డైరెక్ట్ మేనేజర్ పోస్టులు ఉండవు. అండ్ క్లర్క్ జాబ్స్ ఉంటాయి. క్లర్క్ జాబ్స్ అయినా ఈ పిఓ జాబ్స్ అయినా మొత్తం బ్యాంకింగ్ సెక్టార్ లో డిగ్రీ క్వాలిఫికేషన్ అండి. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. అంటే క్లర్క్ జాబ్స్ కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. ఈ క్లర్క్ ప్రమోషన్ పొందితే క్యాషియర్ గా వెళ్తాడు అన్నట్టు, అంటే డైరెక్ట్ క్యాషియర్ గా ఉంటాడు. ఇవి బ్యాంకింగ్ సెక్టర్ కి సంబంధించిన జాబ్స్ అన్నట్టు. ఇక వీటి క్వాలిఫికేషన్ అన్ని క్లియర్ గా మన ఇన్స్టిట్యూట్ కి సంబంధించి అంటే యూనిటీ స్టడీ సర్కిల్ అండ్ శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ సంబంధించి మొత్తం క్లియర్ గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏంటి, ఏం క్వాలిఫికేషన్ ఉంటుంది, సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంది, ఏజ్ రిలాక్సేషన్ ఏమన్నా ఉంటుందా, ఇంటర్వ్యూ ఏ ఎగ్జామ్స్ ఉంటుంది, ఏ ఎగ్జామ్స్ ఎలా రాసుకోవచ్చు అనేది క్లియర్ ప్రొసీజర్ తోటి ఒక మా కెరీర్ గైడెన్స్ బుక్ కూడా ఉండడం జరుగుతుంది. అది మీకు కూడా అందుబాటులో ఉంటుంది, అందరికీ అందుబాటులో ఉంటుంది. దాన్ని
ఎవరైనా కావాలంటే కూడా తీసుకోవచ్చు. ఓకే. ఇవి సెంట్రల్ జాబ్ సంబంధించిన విషయం. మధు గారు చూసే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలా మంది ప్రైవేట్ జాబ్స్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం మీరు ఎలాంటి టిప్ చెప్తారు? వాళ్ళు కూడా గవర్నమెంట్ జాబ్స్ కోసం, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలి? అవును. ఈ చాలా మంది అడుగుతుంటారు ఎలా ప్రిపేర్ కావాలి అని. కొద్దిమంది కోచింగ్ తీసుకోలేని పరిస్థితిలో ఉంటారు విద్యార్థులు కూడా. అండ్ కొద్దిమంది తీసుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఆన్లైన్ తీసుకోవాలా, ఆఫ్లైన్ కోచింగ్ తీసుకుంటే బాగుంటుందా, లేదా ఏవి కోచింగ్ తీసుకోకుండా ఓన్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, అంటే జాబ్ చేసుకునే వాళ్ళు ఏ బుక్స్ ప్రిపేర్ కావాలని ఇలా చాలా డౌట్స్ అడుగుతుంటారు. అయితే ఒక్కొక్క జాబ్ కూడా ఎలా అనేది కూడా అడుగుతుంటారు. కానీ ఏ జాబ్కైనా సెంట్రల్ జాబ్స్లో జనరల్గా మాట్లాడితే సెంట్రల్ జాబ్ సంబంధించి ఏ జాబ్కైనా అందులో కామన్ సిలబస్ ఉంటుందండి. ఆ కామన్ సిలబస్ ఏంటంటే 4 సెక్షన్స్ ఉంటాయి ఇందులో. ఏ ఎగ్జామ్లోనైనా మీరు చూడండి, ఏ ఎగ్జామ్లో అయినా కామన్ సిలబస్. ఒకటి ఆర్థమెటిక్ ఉంటుంది, క్యాల్కులేషన్స్, ఇంకొకటి రీజనింగ్ సంబంధించి ఉంటుంది, అంటే లాజికల్ థింకింగ్ సంబంధించి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఇంగ్లీష్ ఉంటుందండి, 3rd సెక్షన్. అండ్ 4th సెక్షన్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ ఉంటుంది. ఇవే 4 సెక్షన్స్ అండి, ఎస్ఎస్సిలో కానీ, ఆర్ఆర్బిలో కానీ, డిఫెన్స్లో కానీ, బ్యాంకింగ్లో కానీ. కాకపోతే కొన్ని జాబ్స్లలో ఇంగ్లీష్ ఉండదు. ఏదంటే ఆర్ఆర్బికి సంబంధించిన దాంట్లో 3 సెక్షన్స్ ఉంటాయి, అంటే ఇంగ్లీష్ ఉండదు. కానీ కామన్గా ఏ జాబ్స్ ప్రిపేర్ అయినా, అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో దేనికి ప్రిపేర్ అయినా ఈ 4 సెక్షన్స్ అనేవి మ్యాండేటరీ అన్నట్టు. అయితే దీనికోసం ఏం చేస్తారనంటే చాలా మంది తెలుగు మీడియం విద్యార్థులకి ఇంగ్లీష్ బుక్లు ఉండవు. ఓకేనా, ఇంగ్లీష్ బుక్లు ఉండవు కాబట్టి ఎలా ప్రిపేర్ కావాలి సార్ అని అడుగుతుంటారు. అంటే జాబ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అన్నారు మీరు, దీని గురించి చెప్తాను చూడండి. జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ఎలా ప్రిపేర్ కావాలి, ఇంటి దగ్గర కూర్చొని, అంతే కదా మీకు క్వశ్చన్, రైట్? అయితే జాబ్స్ ప్రిపేర్ అయ్యాలి. ఈ 4 సెక్షన్స్ అండి. కామన్గా లెంతీగా సిలబస్ కూడా ఏముండదు. 4 బుక్స్ రెఫరెన్స్ బుక్స్ కూడా చెప్తాను. ఆర్ఎస్ అగర్వాల్ ఆర్థమెటిక్ ఉంటుందండి, అండ్ రీజనింగ్ ఉంటుంది ఆర్ఎస్ అగర్వాల్కి సంబంధించి. అండ్ ఇంగ్లీష్ కూడా బ్లాక్ బుక్ వొకాబులరీ అని ఉంటుంది, బాగుంటుంది. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ బేస్డ్గా ఉంటుంది అందులో. ఈ 3 సెక్షన్స్ అయితే లిమిటెడ్ సిలబస్ అండి. ఏది ఆర్థమెటిక్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ లిమిటెడ్ సిలబస్. ఇవి ప్రీవియస్ పేపర్లని బేస్ చేసుకుంటూ ఆన్లైన్లో కూడా యూట్యూబ్లలో చాలా ఉంటుంటాయి కాబట్టి ఆన్లైన్ తీసుకున్నా ఓకే, ఆఫ్లైన్ తీసుకున్నా ఓకే, ఎలా అయినా ఓకే, విద్యార్థి యొక్క కన్వీనియంట్ని బట్టి ఎలా అయినా ఓకే. ఈ 3 బుక్స్ని బేస్ చేసుకుంటూ ప్రిపేర్ అవుతే బాగుంటుంది. అండ్ జనరల్ అవేర్నెస్ విషయానికి వస్తేనే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే జనరల్ అవేర్నెస్ అంటే ఇది వ్యాస్ట్ సిలబస్ ఉంటుంది. అంటే ఇందులో హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్, సివిక్స్ ఇట్లాంటివి, అండ్ సైన్స్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఈవీఎస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవన్నీ అయిపోయినాక కూడా కరెంట్ అఫైర్స్, మళ్ళీ వెయిటేజ్ వచ్చేసరికి లిమిటెడ్ ఉంటుంది. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఆర్థమెటిక్, రీజనింగ్ అండ్ ఇంగ్లీషు అండ్ జనరల్ అవేర్నెస్ 4 సెక్షన్స్ వచ్చేసి 25% వెయిటేజ్ ఉంటుంది, అంటే క్వశ్చన్స్ అడిగే విధానం యావరేజ్గా. కానీ సిలబస్ విషయానికి వస్తే ఈ రిమైనింగ్ 3 సబ్జెక్ట్స్ కొంత లిమిటెడ్ సిలబస్ జనరల్ అవేర్నెస్ తోటి కంపేర్. జనరల్ అవేర్నెస్ అనేది వ్యాస్ట్ సిలబస్, టోటల్ థియరీ. ఇది సివిల్స్, గ్రూప్స్ కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే ఒక్కొక్క సబ్జెక్ట్ ని స్పెషలైజ్డ్ బుక్స్ చదువుతూ ఉంటారు. అట్లాంటిది 25% క్వశ్చన్స్ కోసము ఈ స్పెషల్ బుక్స్ చదవాల్సిన అవసరం లేదు. కామన్ గా అన్ని సబ్జెక్ట్స్ ఇన్క్లూడింగ్ గా ఉన్న బుక్స్ ని ప్రిపేర్ అవుతే బాగుంటుందండి. ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే విషయం. ఎందుకంటే సెంట్రల్ జాబ్స్ అంటారు హిస్టరీ కోసం సపరేట్ గా క్లాసెస్, జాగ్రఫీ కోసం సపరేట్ గా క్లాసెస్, ఫిజిక్స్ కోసం సపరేట్ గా క్లాసెస్. దీనివల్ల టైం వేస్ట్ అవుతుంది, ఎందుకంటే వెయిటేజ్ లిమిటెడ్ 25%. సో నేను ఇచ్చే గైడెన్స్ ఏంటంటే ఓన్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా, కోచింగ్ తీసుకునే వాళ్ళైనా, నేను ఇచ్చే గైడెన్స్ ఏంటంటే ఫస్ట్ లిమిటెడ్ సిలబస్ సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, తర్వాత జనరల్ అవేర్నెస్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మళ్ళీ జనరల్ అవేర్నెస్ లో కూడా స్టాండర్డ్ సిలబస్ చదివిన విద్యార్థులు ఏమంటారంటే సార్ నాకు కరెంట్ అఫైర్స్ కావాలి అనండి. కరెంట్ అఫైర్స్ మళ్ళీ 6 months చదవాలా, కొద్దిమంది 6 months చదవండి అని చెప్తారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ గత ప్రీవియస్ పేపర్లను మనం అబ్జర్వ్ చేస్తే 6 months అంటూ ఏముండదు. గత 2 years కరెంట్ అఫైర్స్ అడిగిన సందర్భాలు చాలా ఉంటాయి. సో ఎలా ప్రిపేర్ కావాలి అని అంటే ప్రీవియస్ పేపర్లని బేస్ చేసుకొని దాని రిలేటెడ్ మ్యాటర్ని జనరల్ అవేర్నెస్ ప్రిపేర్ అవ్వాలి, ఎస్పెషల్గా జనరల్ అవేర్నెస్. ఎందుకంటే నేను అదే సబ్జెక్ట్ని టీచ్ చేస్తుంటాను కాబట్టి చాలా మంది సఫర్ అవుతారు, చాలా వ్యాస్ట్. అందులో ఒకటి తెలుగు మీడియం విద్యార్థులు ఏంటంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్, తెలుగు మీడియం విద్యార్థులు ఇంగ్లీష్ సబ్జెక్ట్ అంటే ఇంగ్లీష్ మీద కొంత పట్టు తక్కువ ఉంటుంది కాబట్టి చదవలేక సైడ్ పెట్టారు. అండ్ కొద్దిమంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు క్యాలిక్యులేషన్ చేయలేక ఆర్థమెటిక్, రీజనింగ్ పక్కన. ఈ థియరీ విషయానికి వస్తే జనరల్ అవేర్నెస్
ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి చాలా చదవడానికి ఆ బుక్సే ముందర పెట్టుకుంటారు. కానీ దీనివల్ల విద్యార్థి నష్టపోతుంటాడండి. ఎందుకనంటే లిమిటెడ్ సిలబస్ ని కంప్లీట్ చేయకుండా వ్యాస్ట్ సిలబస్ ఉంచుకుంటే అక్కడ క్వశ్చన్స్ తక్కువ వస్తాయి. నువ్వు ఎగ్జామ్ ఎలా క్రాక్ చేస్తావు? చేయలేవు. సో కష్టమైన నష్టమైన కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఫస్ట్ ఆర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి కొంత గ్రిప్ వచ్చిన తర్వాత జనరల్ అవేర్నెస్ మీద వెళ్ళాలి. ఆ జనరల్ అవేర్నెస్ కూడా స్పెషలైజ్డ్ బుక్స్ చదవాల్సిన అవసరం లేదు. కామన్ అన్ని సబ్జెక్ట్స్ కలిసి ఉన్న బుక్స్ చాలా ఉంటాయి. అందులో ఎస్పెషల్ గా బ్లాక్ బుక్ కానీ ల్యూసెంట్ బుక్స్ చాలా పాపులర్, చాలా యూపీఎస్సీ లెవెల్లో ఉంటుంది అందులో సబ్జెక్ట్. ఈ బుక్స్ ప్రిపేర్ అవుతే సరిపోతుంది. ఓకే. అది ఓన్ గానైనా ప్రిపేర్ కావచ్చు. ఒకవేళ ఓన్ గా ప్రిపేర్ కావాలని వాళ్ళు కోచింగ్ అయినా తీసుకోవచ్చు.